వెల్కమ్ టు ఏబీపీ దేశం. ప్రస్తుతం నేను విశాఖ కేజీహెచ్లోని పీడియాట్రిక్స్ విభాగంలో ఉన్నాను. ఈ విభాగాధిపతిగా డాక్టర్ బిఎస్ చక్రవర్తి గారు ఉన్నారు. ఆయనకు ఈ పిల్లల వైద్య నిపుణుల్లో దాదాపు 2 దశాబ్దాలకు పైగా ఎంతో అనుభవం ఉంది. ఆయనతో మనం ఇవాళ ముచ్చటించబోతున్నాం. ముఖ్యంగా పాలిచ్చే తల్లులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వారికి ఉన్నటువంటి అపోహలు, అనుమానాలను నివృత్తి చేసేందుకైతే డాక్టర్ మన ముందుకు వచ్చారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. సార్, ఇప్పుడు పాలిచ్చే తల్లులకు చాలా అనుమానాలు, అపోహలు ఉంటాయి. సో ముఖ్యంగా నూతనంగా జన్మనిచ్చిన తల్లులు ప్రధానంగా ఫస్ట్ వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి సార్? మనము నిజంగానే చాలా అపోహలు అనేవి ఉన్నాయండి. పాలిచ్చే తల్లుల్లో మనకి పాలు సరిగ్గా సరిపోతున్నాయా, లేదా మనము పాలు ఇవ్వడం అంత అవసరమా, బిడ్డకి ఏమాత్రం మనకి పైన డబ్బా పాలు అంతకన్నా ఖరీదుతో ఉన్నాయి, వాటిలో కూడా పోషకాలు ఉంటాయి కదా, మనం ఎందుకు ఇప్పుడు మన తల్లిపాలు ఇవ్వడము, అలాగే ఎంతకాలం మన తల్లిపాలు ఇవ్వాలి, వీటిలో చాలా అపోహలు ఉన్నాయండి. ఈ తల్లిపాలు ఇవ్వడం వలన బిడ్డకు అలాగే తల్లికి ఇద్దరికీ కూడా విపరీతమైన మేలు జరిగే అవకాశం ఉంది. మనము ఈ NFHS స్టాటిస్టిక్స్ నెంబర్ 6 ప్రకారము మనకి ఈ రేటు చాలా తక్కువగా ఉంది. అంటే దేశం మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ కొంచెం ముందు స్థాయిలో ఉండనా ఇంకా కూడా మనం చాలా ఇంప్రూవ్ అవ్వాల్సిన అవసరం ఉంది. అందుకని మేము ఈ వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ ఆగస్టు మొదటి వారంలో జరుపుకున్నప్పుడు ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అందరికీ రీచ్ అయ్యేలాగా ప్రయత్నిస్తున్నాము. సో ఆ కార్యక్రమంలో భాగానే ఇప్పుడు మేము మిమ్మల్ని మీట్ అవుతున్నాం. సార్, ఈ తల్లిపాలు శిశువులకు సంపూర్ణ పోషకాహారం అంటారు, నిజమేనా సార్? పూర్తిగా నిజమండి. 6 నెలల వరకు బిడ్డకు కావాల్సిన ప్రతి పోషకము కూడా తల్లిపాలలో ఉంది. సో అదనంగా నీళ్లు కూడా అవసరం లేదు. ఎందుకంటే తల్లిపాలలో దాదాపు 87% నీరే ఉంటుంది. అయితే ఇంకొక అందమైన విషయం ఒకటి ఉంది. ఈ ఒక ఫీడ్లో మొదట వచ్చే పాలలో నీరు శాతం ఎక్కువ ఉంటుంది, అంటే దాహం సరిపోతుంది. కానీ మళ్ళీ చివర వచ్చే పాలు ఉన్నాయి కదా, అదే ఫీడ్లో వాటి చిక్కగా ఉంటుంది, అంటే ఆకలి తీరుస్తుంది. అంటే ఒక రకంగా తల్లిపాలు, మంచినీళ్ళు, భోజనం కూడా. సో అందుకని తల్లిపాలు కేవలం పోషకాహారం మాత్రమే కాదండి, అందులో జీవించి ఉన్న రోగనిరోధక కణాలు, హార్మోన్లు, ఎంజైమ్లు ఇవి కూడా ఉంటాయి. అందుకే నేను దీన్ని ఆహారం అన్ను, సజీవమైన ద్రవము అంటాను. సార్, మన క్వశ్చన్, రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు తల్లిపాలలో ఉంటాయి అంటారు, నిజమేనా సార్? ఉంటాయండి. తల్లిపాలే అసలైన శక్తి. ఏంటంటే ఈ ఒక అద్భుతం చెప్తాను, ఇది అద్భుతమనే చెప్పాలి. ఎందుకంటే మీరు బిడ్డకి ఏదన్నా అనారోగ్యం, ఒక ఇన్ఫెక్షన్ వచ్చింది అని తల్లి శరీరం గ్రహిస్తే ఆ తల్లి శరీరము ఆ ఇన్ఫెక్షన్కి తగ్గట్టుగా యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేసి పాలలో పంపిస్తుంది. చూడండి, ఇది ఏ డబ్బా పాలలో కూడా ఉండదు. సో ఈ తల్లిపాలు తాగే పిల్లల్లో విరోచనాలు, న్యూమోనియా, అలాగే చెవి ఇన్ఫెక్షన్లు, ఎలర్జీలు ఇలాంటివి రాకుండా ఉంటాయి. సో అందువలన నేను మా ఆసుపత్రి డయేరియా వార్డులో చాలామంది పిల్లలు చేరుతూ ఉంటారు విరోచనాల సమస్యతోని. నేను గమనించిన విషయం ఏంటంటే చాలామంది డయేరియా బాధితుల్లో ఈ మొదటి 6 నెలల్లో బాటిల్ ఫీడ్స్ తీసుకున్న వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. సో ఇది ఒక రకంగా నేను చూసే వాస్తవం అని అంటాను. సో ప్రతి చుక్క తల్లిపాలు బిడ్డకి రక్షణ కవచం అని నేను చెప్పగలను. ఈ తల్లిపాలు ఎంత వయసు వచ్చేంత వరకు బిడ్డకి తల్లి ఇవ్వచ్చు సార్? అంటే చాలామంది అనుకుంటారు ఒక 6 నెలలు ఇస్తే సరిపోతుంది, లేదంటే అలాంటి డౌట్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఎంతకాలం ఇస్తే పుట్టిన శిశువుకి ఆరోగ్యంగా ఉంటుంది? ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. మన ప్రపంచ ఆరోగ్య సంస్థ అలాగే భారత శిశు వైద్య సంఘము ఈ రెండు చెప్పేది ఒకటే. 6 నెలల వరకు కేవలం తల్లిపాలు, 6 నెలలు నిండగానే ఇంటి ఆహారము మొదలుపెట్టి 2 సంవత్సరాల వరకు లేదా అంతకంటే ఎక్కువ కాలం తల్లిపాలు కొనసాగించాలి. సో కొందరు అడుగుతారు, ఏడాది దాటాక పాలలో ఏముంటుంది అని చెప్తారు. కానీ 2వ సంవత్సరంలో కూడా తల్లిపాలు బిడ్డకు కావలసిన శక్తిలో 3వ వంతు, అలాగే విటమిన్ ఏలో దాదాపు సగం అందిస్తాయి. సో
ఆ వయసులో బిడ్డ తరచూ జబ్బు పడుతూ ఉంటాడు. వాడు ఏమీ తినకపోయినా సరే తల్లిపాలు మాత్రం తాగుతాడు. సో ఆ రకంగా బిడ్డ ఆరోగ్యం నిలబడుతుంది. సో కాబట్టి ఇంకెవరన్నా ఇంకా పాలు ఇస్తున్నావా అని అడిగితే ఆ తల్లి గర్వంగా అవును అని చెప్పచ్చు. సరే, చాలామంది తల్లులకు ఈ పాలకు సంబంధించి పాలు రావడం లేదని అంటే ఆందోళన వ్యక్తం చేస్తుంటారు. సరిగా పిల్లలకి సరిపోవడం లేదు. సరే, ఈ కొంతమంది తల్లులకు పాలు రావడం లేదని ఒక ఆందోళన చెందుతుంటారు. అంటే ఎటువంటి ఆహారం తీసుకుంటే సమృద్ధిగా పాలు వచ్చే అవకాశం ఉందని మీరు సూచిస్తారు? ఫస్ట్ ఒక భరోసా ఇవ్వాలని అనుకుంటున్నాను. ఏంటంటే ప్రత్యేకమైన ఖరీదైన ఆహారం ఏమీ అవసరం లేదండి. మన ఇంట్లో వాడే భోజనం ఎక్స్ట్రా అదనంగా ఇంకొకసారి ఎక్స్ట్రా ఇస్తే సరిపోతుంది. అంటే అదనంగా పాలిచ్చే తల్లుల్లో ఎడిషనల్గా ఒక 300 to 400 క్యాలరీస్ మనము ప్రొవైడ్ చేయాలి వీళ్ళలో. సో అది అన్నము, పప్పు, గుడ్లు, పాలు, పెరుగు, నువ్వులు, రాగులు ఇలాంటివన్నీ ఇవ్వచ్చు. వీటితో పాటుగా మీరు ఆకుకూరలు, పండ్లు కూడా ఇస్తే ఇంకా చాలా మంచిది. వీటితోని అదనంగా మనకి గవర్నమెంట్ వారు ఐరన్, కాల్షియం మాత్రలు కూడా ఇస్తారు. అవి కూడా తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇది వేడి, ఇది చల్లదనము, ఇది పులుపు అని అలాంటి అపోహలు పెట్టుకోవద్దండి. ఇవే తల్లిని బలహీనపరుస్తాయి. సో నేను స్పష్టంగా ఏం చెప్పాలనుకుంటున్నానంటే తల్లికి ఆహారం ఒక్కటే పాలు పెంచదు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, బిడ్డ ఎంత ఎక్కువగా ఫ్రీక్వెంట్గా పాలు చీకితే అంత ఎక్కువ పాలు వస్తాయి. అంటే ఒక రకంగా చెప్తే ఎక్కువ తీస్తే అంత ఎక్కువ ఉత్పత్తి వస్తుంది. ఇది ప్రకృతి నియమం. సో అది మనం తెలుసుకోవాలి. సరే, అంటే ఇప్పుడు తల్లులకి చాలామంది పాలు లేని తల్లులకి పాలు ఇవ్వాలని ఉంటుంది, కానీ పాలు రావు. సో ఆ డొనేషన్కి సంబంధించిన ఏమైనా బ్యాంక్ లాంటిది ఏమైనా ఉంది సార్ మన దగ్గర? ఎస్, ఇది అన్నిటికన్నా ఈ ఇంటర్వ్యూలో మేము చెప్పాలనుకుంటుంది ఇది ఒక కీలకమైన విషయం అండి. సో మనకి ఈ తల్లిపాల బ్యాంకు అన్నది ఒక నూతనమైన కాన్సెప్ట్ అండి. ఏంటి అంటే మనకి ఈ ప్రసవించిన తల్లులు తమ బిడ్డకి సరిపోగా పాలు అదనంగా ఏమన్నా మిగిలితే వారు స్వచ్ఛందంగా వచ్చి దానం చేస్తారు ఈ తల్లిపాల బ్యాంకులో. ఈ తల్లిపాల బ్యాంకులో వీటిని సేకరించి, పరీక్షించి, శుద్ధి చేసి, భద్రపరిచి అవసరమైన బిడ్డలకి పాలిస్తారు. ఎవరికి ఇది అవసరము అని అంటే నెలలు పూర్తిగా నిండకుండా పుట్టిన పిల్లలకి, అలాగే తక్కువ బరువు పుట్టిన పిల్లలకి, అట్లాగే మనకి ఈ తీవ్రమైన అనారోగ్యము ఉన్న తల్లులకి, ఇంకా ఆ తల్లిని కోల్పోయిన బిడ్డలకి చాలా వరకు ఈ తల్లిపాల బ్యాంకు అమోఘంగా పనిచేస్తుంది. సో ఈ పాలు దానం చేయడం వలన ఇచ్చే తల్లికి కానీ బిడ్డకి కానీ ఎటువంటి నష్టం లేదు. ప్రసవించిన తల్లులు ముందుకు వచ్చి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని నేను కోరుకుంటున్నాను. రక్తదానం ఎంత గొప్పదో ఈ తల్లిపాల దానం కూడా అంతే గొప్పది. మన కేజీహెచ్లో మనము మన సుషేన అండ్ ధాత్రి ఫౌండేషన్ వారి చొరవతో, ఎంకానా వారి కూడా భాగస్వామ్యంతో మన గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రత్యేకంగా చొరవ తీసుకొని తల్లిపాల బ్యాంకుని ఇంకొక 2 నెలల్లో మనకి ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. ఇది సుమారుగా 900 లీటర్ల కెపాసిటీ ఉన్న తల్లిపాల బ్యాంక్ కింద ఆవిర్భవించబోతుంది. ఇది మన ఉత్తరాంధ్రకి ఒక గొప్ప వరం అని కూడా మనం చెప్పొచ్చు. సరే, చాలామంది తల్లికి ఒక ప్రధాన అపోహ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ఈ పిల్లలకు పాలిచ్చే తల్లులు జ్వరం లాంటి అనారోగ్యం వచ్చినప్పుడు వాళ్ళకి ఫీడింగ్ ఇవ్వచ్చా, ఇవ్వకూడదా, వస్తే ఆ జ్వరం వాళ్ళకి వస్తుందా అని చాలామంది భయపడుతూ ఉంటారు, పాలు ఇవ్వడానికి సంకోచిస్తూ ఉంటారు. మీరు ఇచ్చే సలహా ఏంటి? తప్పకుండా ఇవ్వాలండి. పాలు మాత్రం ఎప్పుడూ ఆపకూడదు. ఇది ఎందుకంటే తల్లికి జ్వరము, జలుబు వచ్చాయనుకోండి, ఈ బిడ్డలకు కూడా ఆ క్రిములు చేరుతాయి ఆటోమేటిక్గా. సో తల్లికి ఎప్పుడైతే జ్వరము, జలుబు వచ్చి ఇన్ఫెక్షన్ వస్తే దానికి యాంటీబాడీస్ ఎలాగన్నా తను ప్రొడ్యూస్ చేసుకుంటుంది. అదే యాంటీబాడీస్ని మళ్ళీ పాలలో పంపుతుంది. సో బిడ్డకి తల్లిపాలు ఆ సమయంలో కూడా రక్షణ. ఇక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కనీస జాగ్రత్తలు లైక్ మాస్క్ పెట్టుకోవడము, చేతులు శుభ్రంగా కడుక్కోవడము, తర్వాత ఏమో ముక్కు తుమ్మితే కొంచెం తల తిప్పుకోవడము, ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఈ పాలు ఒకవేళ ఆపేశారు అనుకోండి, 1 బిడ్డకి రక్షణ ఉండదు, 2
తల్లికి రొమ్ములు బిగిసిపోయి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. సో ఈ రెండు రకాలకు కూడా నష్టమే. సో అందుకని ఇలాగా పాలిచ్చే తల్లులు జ్వరము జలుబు వస్తే వైద్యుడి సలహా మేరకు పారాసెటమాల్ అలాగే యాంటీబయాటిక్స్ వాడచ్చు, అది సరిపోతుంది. వాటి వల్ల కూడా ఎటువంటి దుష్ఫలితాలు వైద్యుడి సలహా మేరకు వాడితే ఏమాత్రం ఉండవు. ఖచ్చితంగా మనము తల్లిపాలు కంపల్సరీగా మనము కంటిన్యూ చేయాలి. సార్, కొంతమంది తల్లులకు పాలు రావని ఒక ఇబ్బంది పడుతుంటారు, పాలు రాక. అది ఎందువల్ల అలా జరుగుతుంటుంది? ముందుగా ఒక ముఖ్యమైన నిజం చెప్పాలనుకుంటున్నానండి. నిజంగా పాలు తయారు కాని తల్లులు చాలా చాలా అరుదు. మనం చూసేది ఎక్కువగా పాలు తక్కువ అనిపించడం అన్నది మాత్రం నిజం. నిజంగా పాలు రాకపోవడం అనేది మాత్రం చాలా అరుదండి. పాలు తక్కువ రావడానికి కారణాలు కొన్ని ఉన్నాయి. అదేంటంటే పుట్టిన మొదటి గంటలోనే పాలు ఇవ్వకపోవడము, పట్టు అంటే బిడ్డ ఆ రొమ్ముని పట్టుకోవడం, ఈ పట్టు సరిగ్గా ఉండకపోవడం వల్ల కూడాను, అట్లాగే తక్కువ సార్లు పాలు ఇవ్వడం. ఇందాక నేను చెప్పినట్టు ఎక్కువ సార్లు చీకితే ఎక్కువ పాలు వస్తాయి, ఈ తక్కువ సార్లు పెడితే తక్కువ పాలు వస్తాయి. సో అలాగే రాత్రిపూట ఫీడింగ్ అనేది చాలా క్రూషియల్ అండి. ఆ రాత్రిపూట ఫీడ్లు పూర్తిగా మానేయడం, మధ్యలో బాటిల్ లేదా డబ్బా పాలు మొదలు పెట్టడం, తల్లికి సరైన తిండి నిద్ర లేకపోవడం, ఇంట్లో ఒత్తిడి, ఇటువంటి కారణాల వలన తల్లికి పాలు రాకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కొన్ని నిజమైన వైద్య కారణాలు కూడా ఉన్నాయి. లైక్ తీవ్రమైన రక్తస్రావం ఉండడము తల్లికి, అట్లాగే ఈ థైరాయిడ్ సమస్య ఉన్నప్పుడు, అలాగే మాయ ముక్క ఒకవేళ గర్భసంచిలో ఉన్నప్పుడు కూడా సరిగ్గా పాలు రాకపోవడం అనేది ఉంటుంది. వీటికి మనము ఏ తల్లి నాకు పాలు లేవు అని ఒక్క రోజులో నిర్ణయించుకోకూడదు. వైద్యుడిని కలిస్తే చాలా సందర్భాల్లో సమస్య తీరిపోతుంది. సార్, ఎన్ని గంటలకు ఒకసారి ఈ పాలు అనేది ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది? సాధారణంగా 24 గంటల్లో 8 నుంచి 12 సార్లు, దాదాపు 2-3 గంటలకు ఒకసారి పాలు ఇస్తే సరిపోతుందండి. ఇక్కడ లెక్క కన్నా ముఖ్యం బిడ్డ ఆకలి సంకేతాలు గుర్తించడం. అది చాలా క్రూషియల్. ఎందుకంటే ఈ ఏడుపు అన్నది చివరి సంకేతం. ఆకలి వేస్తే ఏడుపు చేయడం అన్నది అది చివరి సంకేతం. బిడ్డ మొదటగా నోరు కదిలిస్తుంది, నాలుక బయట పెడుతుంది, చేతులు నోట్లో పెట్టుకుంటుంది, తల పక్కకు తిప్పుతూ వెతుకుతూ ఉంటుంది. ఈ సంకేతాలు అందిన వెంటనే మనం పాలు ఇస్తే బిడ్డ ప్రశాంతంగా పాలు తాగుతాడు, బాగా తాగుతాడు. సో మొదట కొన్ని వారాల్లో ఒకవేళ బిడ్డకి ఒక 3-4 గంటల పాటు నిద్రపోతున్నాడు అనుకోండి, పాలు ఇవ్వకుండా కొంచెం మెల్లగా కదిపి పాలు ఇవ్వడం అన్నది, అంటే ఈ ఆకలి సంకేతాల కోసం వెయిట్ చేయకుండా ఒక 4 గంటల పాటు నిద్రపోయినా మధ్యలో లేపి కొంచెం పాలు ఇవ్వాలి. అది మాత్రం ఇంపార్టెంట్. కొంతమంది పిల్లలు పాలు తాగరు, అంటే ఎందువల్ల? అంటే బిడ్డకు పాలకు సంబంధించి ఏమైనా సమస్యలు అంటే ఎలా గుర్తించవచ్చు? అదే ఇది బేసిక్గానండి, ఎప్పుడు కూడా ఏదో కారణం ఉంటుంది. వాడు పాలు సరిగా తీసుకోవట్లేదని ఒక కారణం అని ఉంటుంది. కారణాన్ని కనిపెడితే సమస్య తీరిపోతుంది. సో సాధారణంగా పిల్లలు పాలు ఎందుకు సరిగా తాగలేరు అని అనుకుంటే, ముఖ్యంగా పట్టు, ఇందాక నేను చెప్పినట్టు ఆ పట్టు సరిగా లేకపోవడము, అలాగే ముక్కు తిప్పడం వలన వాళ్ళకి ఊపిరి ఆడదు, అందువలన కూడా పాలు సరిగా తాగరు. అదొకటి. అలాగే నోట్లో తెల్లటి పూత వస్తుంది, అది ఫంగల్ ఇన్ఫెక్షన్, దానివల్ల కూడా అవ్వచ్చు. చెవి నొప్పి, జ్వరము, అలాగే మొలకల నొప్పి, ఇవి ఉన్నప్పుడు కూడా పాలు సరిగా తాగరు. అయితే ఇంకొక చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మధ్యలో బాటిల్ వాడతారు. ఈ మధ్యలో బాటిల్ వాడితే ఏమవుతుందంటే, బాటిల్లో పాలు చాలా సులభంగా వస్తాయి, కానీ రొమ్ము పాలుకి తాగడానికి కష్టపడతాడు. సో అందుకనే బాటిల్ బదులు మేమేం చెప్తామంటే స్పూను గిన్నె వాడమని మేము చెప్తాం. ఈ బాటిల్ వర్క్ అంటే ఒకవేళ అవసరం పడి పాలు మనము బాటిల్లో మాత్రం ఇవ్వకండి అని చెప్తాం. సో ఇలాంటప్పుడు మనం ఏం చేయాలి? ఇలా పాలు సరిగా తాగనప్పుడు ఏమి లేదు, మనం కంగారు మదర్ కేర్ అన్నది ప్రాక్టీస్ చేయాలి. బిడ్డని తన తల్లి ఛాతిపై చర్మానికి చర్మం తగిలేలా పడుకోబెట్టి ప్రశాంతంగా ప్రయత్నించాలి. ఏమన్నా ముక్కు దిబ్బడ ఏమన్నా ఉన్నది అని అనుకుంటే సెలైన్ చుక్కలు వేయాలి. అని ఒక విషయం మాత్రం ఇంపార్టెంట్ అండి, బిడ్డ ఒక రోజుకు మించి పాలు సరిగా తాగకపోయినా, మూత్రం సరిగా లేకపోయినా మాత్రం వైద్యుడిని వెంటనే సంప్రదించాలి. దీనికి కారణం ఏంటంటే అది తీవ్రమైన ఇన్ఫెక్షన్కి ఒక సంకేతం కూడా కావచ్చు. సార్, ఈ బిడ్డకు తల్లి పాలు ఇవ్వడం వల్ల తల్లికి వచ్చే లాభాలు ఏంటి సార్?
ఇది చాలామందికి తెలియని విషయం. బిడ్డకు పాలు ఇవ్వడం తల్లికి కూడా వరమే. ఎందుకంటే కాన్పు తర్వాత వెంటనే పాలిస్తే ఫస్ట్ గర్భసంచి తొందరగా కుదించిపోతుంది. సో అది మేజర్ ఇంపార్టెంట్. తర్వాత రక్తస్రావం కూడా తగ్గుతుంది. ఈ కాన్పు వలన పెరిగిన బరువు కూడా క్రమంగా తగ్గిపోతుంది. దీర్ఘకాలంలో కూడా చాలా లాభాలు ఉన్నాయి. రొమ్ము క్యాన్సరు, అండాశయ క్యాన్సరు, అలాగే మధుమేహము ఇలాంటివి వచ్చే ప్రమాదాలు గణనీయంగా తగ్గిపోతుంది. అలాగే ఎముకల బలహీనత అన్నది స్త్రీలలో ఎక్కువ ఉంటుంది. ఇది కూడా రాకుండా ఈ తల్లిపాలు ఇచ్చిన స్త్రీలకి అది ఒక వరంలా అనుకోవచ్చు. అది కూడా రాకుండా ఉంటుంది. మానసికంగా కూడా చాలా లాభం ఉందండి. ఎందుకంటే తల్లిపాలు ఇస్తున్నప్పుడు ఆక్సిటోసిన్ అనే హ్యాపీ హార్మోన్ రిలీజ్ అవుతుంది. దీనివల్ల తల్లి చాలా ప్రశాంతంగా ఉండడం అనేది ఉంటుంది. మనకి ఏమవుతుందంటే ఈ ప్రసవం తర్వాత ఒక రకమైన డిప్రెషను, దాన్ని పోస్ట్ నాటల్ డిప్రెషన్ అనే కొంతమందిలో రావచ్చు. కానీ ఈ తల్లిపాలు ఇచ్చే తల్లుల్లో ఈ ఆక్సిటోసిన్ హార్మోన్ వలన ఆ ప్రమాదాన్ని మనం నివారించవచ్చు. సార్, చివరిగా ఈ గర్భిణులకు పుట్టిన శిశువులకు ప్రభుత్వం కొన్ని పిండి రూపంలో పంపిణీ చేస్తుంటుంది. అవి మంచివేనా సార్? అంటే చాలామంది కొంతమంది వాడుతూ ఉంటారు, కొంతమంది పక్కన పెట్టేస్తుంటారు. నిజంగా వాటి విలువలు ఏమేరుకుంటాయి? అది చాలా మంచిదండి, చాలా మంచి విషయం. దీన్ని బాలామృతం అంటారు. ఈ బాలామృతం అన్నది వీటిలో క్యాలరీలు, ప్రోటీన్లు, అలాగే ఐరన్, ఖనిజాలు, లవణాలు అన్నీ కలిసి ఉంటాయి అన్నమాట. సో ఓన్లీ థింగ్ ఈ బాలామృతం ఉన్నాయి, మనము అంగన్వాడీల్లో ఎక్కువగా అవైలబుల్గా ఉంటాయి. ఈ నాణ్యత కూడా చాలా బాగుంటుంది. ఇటువంటి బాలామృతాన్ని గర్భిణీలు ఖచ్చితంగా తీసుకోవాలి. అదనపు క్యాలరీలు అందులో వస్తాయి. కానీ దీన్ని అదనపు ఆహారం కిందే తీసుకోవాలి, కానీ మన భోజనానికి రీప్లేస్మెంట్ మాత్రం తీసుకోకూడదు. మన అంగన్వాడీ సోదరీమణులు, ఆశా సోదరీమణులు అద్భుతమైన పని చేస్తున్నారు. ఈ బాలామృతాన్ని మన గవర్నమెంట్ ప్రోత్సహిస్తున్నారు. సో అందరికీ అందేలాగా ఈ బాలామృతం ఖచ్చితంగా మనము అందేలా చేయడం అనేది మన బాధ్యత కింద మనం తీసుకోవాలి. ఫైనల్గా పాలిచ్చే తల్లులకు మీరు ఇచ్చే చివరి మాటగా ఒక సూచన, ఎందుకంటే మీరు ఈ పిల్లల వైద్య నిపుణుల్లో దాదాపు 2 శతాబ్దాల పాటు చాలా కేసులు చూస్తుంటారు, చాలా సూచనలు సలహాలు ఇచ్చి ఉంటారు. మా ప్రేక్షకులకు మీరు ఇచ్చేసారు. అమ్మలకి అందరికీ నేను ఒక సందేశం అండి. మీ పాలు సరిపోతాయండి, మీ పాలు మంచివండి, మీ మీద మీకు నమ్మకం ఉంచుకోండి. బిడ్డ పుట్టిన మొదటి గంటలోనే పాలు ఇవ్వండి. 6 నెలల వరకు తల్లిపాలు మాత్రమే ఆహారం, నీరుకి కూడా ఇవ్వండి. 6 నెలల తర్వాత పై ఆహారంతో పాటు 2 ఏళ్ల వరకు పాలు ఇవ్వండి. ఇంకా కుటుంబ సభ్యులకి తల్లి వెనకాతల మనం నిలబడాలండి. తల్లికి సలహా కాదు, ఆ సమయంలో కావలసింది సహాయం. అలాగే సమాజంలో మనం అందరికీ కూడా ఒక బాధ్యత కింద తీసుకోవాలండి. తల్లిపాలు మొదటి టీకా, మొదటి మందు, ఒక ఆశీర్వాదం. సో తల్లిపాలు మన సమాజానికి ఒక రక్షణ కింద మనం తీసుకొని సాధ్యమైనంత వరకు బ్రెస్ట్ ఫీడింగ్ కార్నర్స్ ప్రతి ఓపెన్ పబ్లిక్ ప్లేసెస్, బిజీగా ఉన్న పబ్లిక్ ప్లేసుల్లో మనం కల్పించాలండి. అన్ని చోట్ల ఈ బ్రెస్ట్ ఫీడింగ్కి సంబంధించిన పోస్టర్స్ పెట్టి మనం అవేర్నెస్ రైజ్ చేయాలి. అలాగే మీ ఏబీపీ ఛానల్ వారు మాకు ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసినందుకు మా అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మేము మరికొంతమందికి అవేర్నెస్ రైజ్ చేయగలిగే అవకాశం మాకు వచ్చింది. సో అందుకు మీ ఛానల్ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే చాలామంది పిల్లల పాలిచ్చే తల్లులకు చాలా అపోహలు ఉంటాయి. సో ఆ అపోహలన్నీ కూడా మన ఈ ఇంటర్వ్యూలో తీరాయని నేను కూడా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.